హలో న్యూట్రీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రీవర్స్ అకాడమీ. సో ఎస్, ప్రీవియస్ వీడియోలో థీసిస్ ఎలా రాయాలి స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇవాళ నేను స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ థీసిస్ అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తే దాని తర్వాత ఏది అనేది నేను జస్ట్ బ్రీఫ్గా మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ వీడియోలో నేను మీకు ఆ హెడ్డింగ్స్ రాసి దాంట్లో ఏవి ఇంక్లూడ్ చేయాలనేది చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్రీవియస్ వీడియోలో మనము ఎలా రాసుకోవాలి అనేది కంప్లీట్గా చేసాం. సో ఇప్పుడు మీకు టైటిల్ వచ్చేసింది, ఆర్టికల్స్ చదవడం వచ్చింది, మీరు ఆర్టికల్స్ని ఎలా సేకరించాలో కూడా మీకు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది మెథడాలజీ రాయడము, తర్వాత ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ రాయడము, ఇంట్రొడక్షన్స్ రాయడము. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే ఇంట్రొడక్షన్ కూడా ఎలా రాయాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్పాను. ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి కూడా చెప్పేశాను, మెథడాలజీ గురించి కూడా చెప్పేశాను. సో ఇవాళ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాప్టర్స్. సో వాట్ ఈస్ దిస్ మెన్ బై చాప్టర్స్? చాప్టర్స్ అంటే ఇప్పుడు మీరు క్లియర్గా రెడీ అయి ఉన్నారు కదండి, టైటిల్ తోటి, మెథడాలజీ తోటి, ఇవన్నిటితోటి మీరు క్లియర్గా రెడీ అయి ఉన్నారు. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలి? మినీ ప్రపోజల్స్కి ఇవ్వాలి కదా. సో మినీ ప్రపోజల్స్కి ఇవ్వాలి అని అంటే ఫస్ట్ మీకు చాప్టర్స్లో ఏం ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనేది చూడాలి. సో ఫస్ట్ మనము ఇంక్లూడ్ చేయాల్సింది అంటే మినీ ప్రపోజల్కి, ఇది ఫైనల్ ప్రపోజల్ కాదు, మనం మినీ ప్రపోజల్ నుండి వెళ్తున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్గా చేసుకుందాం. సో మినీ ప్రపోజల్కి మనం కావాల్సింది ఫస్ట్ చాప్టర్ 1, చాప్టర్ 1 ఇంట్రొడక్షన్. ఓకే, సో చాప్టర్ 1 షుడ్ బి ఇంక్లూడెడ్ ఇంట్రొడక్షన్. And next chapter 2 should be aim and objectives. Okay, aim and objectives is your chapter 2. And next chapter 3 యాక్చువల్లీ ఏం చేస్తారు అని అంటే ఈ ఇంట్రొడక్షన్లోనే ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ని కూడా చాప్టర్ 1లోకే వేసేస్తారు. సో కొంతమంది అలా చేస్తారు, కొంతమంది చేయరు. కానీ నేను మాత్రం చాప్టర్ 2 ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టలేదండి. కానీ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఇవి బాగా మంది చేసింది చాప్టర్ 2 ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టడం. సో అందుకనేసి ఐ జస్ట్ ఇంక్లూడెడ్ లైక్ దిస్. సో చాప్టర్ 3 మీ మేడం వాళ్ళు వద్దు, మీరు దీంట్లోనే పెట్టేసేయండి ఈ చాప్టర్ని అని చెప్తే కనుక డూ యాజ్ యువర్ మ్యామ్ సేస్. ఓకే, సో చాప్టర్ 3 వచ్చేసి మనకి రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఓకే, సో రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనేది మనకి చాప్టర్ 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ 4 వచ్చేసి మనకి మెథడాలజీ ఉంటుంది. ఓకే, సో జనరల్గా మినీ ప్రపోజల్లో మీరు ఇంక్లూడ్ చేసేది ఇంట్రొడక్షన్ యూజ్ చేస్తారు, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ చాప్టర్ 2 ఇస్తారు, చాప్టర్ 3 రివ్యూ ఆఫ్ లిటరేచర్ మినిమం ఒక 5 ఇంక్లూడ్ చేయమంటారు. సో ఈ జస్ట్ ఇంక్లూడ్ 5. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ మెథడాలజీ. సో మెథడాలజీ యూ విల్ గివ్. అండ్ ఇక్కడ మనకి మెథడాలజీలోనే స్టాటిస్టికల్ అనాలిసిస్ గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీట్. ఓకే, సో మెథడాలజీ ఈ మిగతావన్నీ ఫైనల్ ప్రపోజల్లో వచ్చేస్తాయి. లెట్స్ డోంట్ డిస్కస్ దిస్. ఓకే, సో ఇక్కడ మనం జనరల్గా చాప్టర్ 1లో ఇంట్రొడక్షన్, చాప్టర్ 2లో ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్, చాప్టర్ 3లో రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఎనీ 5 ఇస్తాము ఇంపార్టెంట్వి. అంటే షుడ్ బి రిలేటెడ్. అసలు రివ్యూ మనం మేడమ్స్ రివ్యూస్ చూడడానికి వస్తారు కదా ప్రజెంటేషన్ అప్పుడు, వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేసేది రివ్యూ ఆఫ్ లిటరేచర్కి, ఇంట్రొడక్షన్కి సెట్ అయిందా, మీ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఇంట్రొడక్షన్కి సెట్ అయిందా, మీ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్కి సెట్ అంటే కలుస్తుందా, రిలవెంట్ ఆర్టికల్స్ ఉన్నాయా మీ టైటిల్కి. సో చాప్టర్ 4 మెథడాలజీ. మీరు ఎందుకు ఇవే మెథడాలజీస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? మెథడాలజీ ఆల్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్ అని కూడా అనొచ్చు. అంటే వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ యూఆర్ యూజింగ్, మెటీరియల్స్ అని చెప్పొచ్చు. సో అనదర్ వర్డ్ ఆఫ్ మెథడాలజీ, మెటీరియల్స్ ఆర్ అండ్ మెథడ్. ఓకే, సో దీస్ ఆర్ ద చాప్టర్స్ దట్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ఇన్ ద మినీ ప్రపోజల్.
ఓకే, సో దిస్ ఈజ్ ద మెను ప్రపోజల్. సో మెను ప్రపోజల్ ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ 1 చూద్దాం. ఓకే, సో చాప్టర్ 1 చూద్దాం. సో ఎస్, ఇంట్రడక్షన్లో మినీ ప్రపోజల్ అప్పుడు మీరు ఫస్ట్ మేడంకి ఒక రఫ్ డాక్యుమెంట్ మీరు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది, అంటే ఇవ్వాల్సి వస్తుంది మాన్యువల్గా. ఎందుకు అనంటే షీ విల్ చెక్ థరోలీ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఓకేనా, సో మీరు ఇంట్రడక్షన్లో మినిమం టు మినిమం ఒక 500 words to 1000 words ఇంక్లూడ్ చేయడానికి చూడండి. ఇది మోర్ దెన్ ఎనఫ్. 500 word to 1000 words అనేది మోర్ దెన్ ఎనఫ్. ఎందుకు 500 to 1000 words అంటున్నానంటే మీరు ప్రజెంటేషన్స్ మినీ ప్రపోజల్ ప్రజెంటేషన్ 10 slides అయిపోవాలి. అంటే ఒక్క స్లైడ్లోనే మీకు ఇంట్రడక్షన్ మొత్తం పట్టాలి. ఓకే, సో ఇంట్రడక్షన్ ఏ టైటిల్ తీసుకున్నా మీరు 500 to 1000 words ఉండేటట్టు చూడండి. సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మనకి ఒకవేళ మీరు న్యూట్రిషనల్ స్టేటస్ చేసేది ఉంటే రిలవెంట్ ఆర్టికల్స్ నుండి తీసుకుంటారు కాబట్టి you have to cite it very well, and also you need to understand, అంటే క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఏం చెప్తారు? యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ బ్యాక్గ్రౌండ్ కదా, యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ బ్యాక్గ్రౌండ్. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టడీ. సో మీరు ఫస్ట్ ఫర్ సపోజ్ ఐ యామ్, సో మై నేమ్ is or I am Sai Shivani, right, and I studied it so and so, I have done this thesis so and so. So I was introducing myself from the past, right? So ఇంట్రొడక్షన్లో కూడా యూ నీడ్ టు డూ లైక్ ఇట్లా అయింది, ఇలా వచ్చింది, ఆ తర్వాత ఇలా అయింది, సో ఇది ప్రాబ్లం కనిపిస్తుంది, సో అందుకే నేను ఇది చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టడీ. సో ఫస్ట్ one is you need to maintain 500 to 1000 words. And the second thing is you need to do background study. And next you need to give significance of the study. Significance of the study. Did I write significance of the study? Okay, so first is 500 to 1000 words, second is background study, లేకుంటే థర్డ్ ఈజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టడీ. సో ఈ 3 ఇంట్రొడక్షన్లో కనిపించాలి అలాంగ్ విత్ సమ్ మ్యాటర్. ఓకే, సమ్ మ్యాటర్ దట్ షుడ్ బి రిలవెంట్. ఓకే, సో దీస్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 500 to 1000 words. సో ఇలా మెయింటైన్ చేస్తే మనకి ఒక 1.5 slideలో అయిపోతుంది. ఓకే, సో 1.5 slide or 1 slideలోనే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఆల్ షుడ్ బి ఇన్ 1.5 slide or 1 slide. సో దట్ ఈస్ చాప్టర్ 1. ఇన్ మినీ ప్రపోజల్ యూ నీడ్ టు మెయింటైన్ చాప్టర్ 1, దట్ ఈస్ ఇంట్రొడక్షన్, 1.5 slide and 500 to 1000 words, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టడీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టడీ. ఇవి రెండు యూ నీడ్ టు జస్టిఫై యువర్ ఆర్టికల్స్, యూ నీడ్ టు జస్టిఫై యువర్ title, and you need to justify the peers or madams who are reviewing your slides. Okay, so that is the main thing you need to focus on. Okay, so next, so introduction తర్వాత జనరల్గా యూ నీడ్ టు కీప్ దిస్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇంట్రొడక్షన్ మీరు కనుక ఇచ్చేది ఉంటే డోంట్ గివ్ ఇన్ paragraph wise. సో and ఇది కూడా ఇంపార్టెంట్, డోంట్ గివ్ ఇన్ paragraph wise, మేక్ ఇట్ యాజ్ bulletin. Okay, make it as bulletin or give numbers. Okay, or give numbers. So what is meant by this give numbers? ఇప్పుడు మీరు ఒకవేళ పేరాగ్రాఫ్లోనే ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి, నా ఉద్దేశంలో బుల్లెటిన్ ఈజ్ వెరీ ఈజీ వే. ఎందుకంటే క్లియర్గా ఉంటుంది, క్లమ్జీగా కాకుండా. సో ఓకేనా, సో బుల్లెటిన్ ఈజ్ బెస్ట్ థింగ్. ఒకవేళ మీకు పాసిబుల్ కాకపోయి ఉంటే నెంబర్స్ ఇవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ న్యూట్రిషనల్ స్టేటస్ తీసుకుందాం. సో న్యూట్రిషనల్ స్టేటస్లో ఫస్ట్ ఐ విల్ ఇంక్లూడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టడీ. Okay, so these are the some side headings I'll include in before writing of the paragraph. Okay, దీనికి ఇది కన్ఫ్యూజ్ కాకండి. సో ఫర్ సపోజ్ I'll write some background of the study and heading పెడతా. ఓకే, హెడ్డింగ్ పెట్టేసి నేను ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇస్తా. దీని తర్వాత మళ్ళీ న్యూట్రిషనల్ స్టేటస్ అని రాస్తా.
ఓకే. సో మళ్ళీ దీనికి రిలవెంట్గా నేను ఇక్కడ ఏదో రాస్తా. ఓకే, తర్వాత న్యూట్రిషనల్ ఛాలెంజెస్ అని పెడతా. ఓకే, సో న్యూట్రిషనల్ ఛాలెంజెస్ అని పెట్టి ఇక్కడ సో అండ్ సో అని రాస్తా. సో ఇది ఎలా ఉంది అంటే బాగాలేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి ఇడా? సో నేను ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టడీ కాడ నేను ఏమని పెట్టాలి, 1.1. ఓకే, 1.1. నెక్స్ట్ ఇది ఇంట్రడక్షన్ ఫస్ట్ చాప్టర్ కాబట్టి ఇది 1.1, 1.2, 1.3 ఇలా పెట్టి సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చి మీరు మ్యాటర్ని రాయాలి. అలా ఇంట్రడక్షన్ని రాయాలి. ఫైనల్ ప్రపోజల్ అప్పుడు మీరు ఇలానే రాయాల్సి వస్తుంది. మినీ ప్రపోజల్ అప్పుడు బులెటిన్ యూజ్ చేయడం బెస్ట్ ఆప్షన్ టు ఇంప్రెస్ మేడమ్స్. ఓకే, వి నీడ్ టు ఇంప్రెస్ మేడం కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఇస్ టు రైట్ బులెటిన్స్. ఎందుకంటే క్లియర్గా ఉంటుంది, నాట్ టు డిస్టర్బెన్స్ అవర్ ఇంట్రో అన్నమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్ దెన్ గివ్ లైక్ దిస్. Okay, give like this. So this is something that I need to say about introduction. Okay, and next we'll go to chapter 2, that is in aim and objectives. So aim and objectives లో ఫస్ట్ మనము ఏమని పెట్టాలి, దీనికి ఏం నెంబర్స్ ఇవ్వకండి. ఓకే, సో జనరల్గా కొంతమందికి ఎట్లుంటుందంటే టైటిల్ వేరే ఉంటుంది, ఏం వేరే ఉంటుంది. కొంతమందికి టైటిల్ సేమ్ ఉంటుంది, ఏం కూడా సేమే ఉంటుంది. సో అదొకసారి మీరు ఎంచుకునే జనరా బట్టి, మీరు ఎంచుకునే రూట్ బట్టి ఏం అనేది డిసైడ్ అవ్వండి. ఓకే, సో ఏమ్కి ఎలాంటి నెంబర్స్ పెట్టద్దు. జనరల్గా మీరు ఏం అని ఇలా రాసేయండి, ఆ తర్వాత ఇక్కడ మీ ఏం రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అని పెట్టండి. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ అని పెట్టినాక ఇక్కడ మీరు ఎయిదర్ బులెటిన్స్ అని ఇవ్వచ్చు, లేకుంటే నెంబరింగ్ అని ఇవ్వచ్చు. ఓకే, బులెటిన్ అని ఇవ్వచ్చు, నెంబరింగ్ అని ఇవ్వచ్చు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండర్లైన్స్ అనేటివి ఎక్కడ చేయకండి, అస్సలు బాగోదు. సో అండర్లైనింగ్స్ అనేది ఎక్కడ కూడా చేయకండి, అండ్ అండర్లైన్స్ లేకుండానే మీరు ఇలా పెట్టాలి. ఓకే, సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ అండర్లైన్స్ టు డిఫరెన్షియేట్ అంతే. ఓకే, సో మీరు మాత్రం అలా చేయొద్దు, అది అలానే మెయింటైన్ చేయండి. ఓకే, సో ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్, సో ఇలాగా మీరు ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ని రాయాలి. అండ్ ఆల్సో ఎంఎస్సి ఆర్ బిఎస్సి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ ప్రాక్టికల్లీ, ప్లీజ్ డోంట్ ఇంక్లూడ్ మోర్ దెన్ 4 objectives. Not more than 4 objectives. It's your wish, but to maintain ఇది 40 లాగా ఉంది కదా. Okay, to maintain time schedule and also to maintain your theory practicals, so just maintain 4 objectives. It's your wish, it's at most your wish, కానీ it is better to go with 4 objectives. Okay, that is my personal opinion. It's not to maintain only these, it's not like that. Okay, so just maintain how many objectives do you want, but make sure to adjust your schedules which is given to your by the colleges and by the management. Okay, so this is the way of writing the chapter 2 of aim and objectives. Okay, and next we'll go through with chapter 3, that is review of literature, in which I didn't talk about review of literature at all, right? So now I'll explain how to write review of literature. Okay, so in previous, generally you have known in previous video I said how to how to identify the reviews that you need to write, right? So in that way you need to write the review of literature. Okay, first you need to read entire article, okay, up to summary and conclusion. That is mandatory. Or first in while of giving many proposals, you need to read entire articles of
ఎనీ 5. ఓకే, సో మినిమం మనం 5 అన్న చదవాలి కదా. మినిమం మనం ఇచ్చే ఒక 50 ఆర్టికల్స్లో మినిమం ఒక 5 ఆర్టికల్స్ ఇస్ మ్యాండేటరీ టు రీడ్ ఎంటైర్ కదా. సో అలా మీరు చదివితే మీకు అబ్స్ట్రాక్ట్ ఈజీ అవుతుంది చదవడం, మిగతా ఆర్టికల్స్ చదవడం ఈజీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ చాప్టర్ 3 రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఓకే, సో రివ్యూ ఆఫ్ లిటరేచర్లో రివ్యూ ఆఫ్ లిటరేచర్ పెట్టేసాం కదా. సో రివ్యూ ఆఫ్ లిటరేచర్లో కూడా ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్స్కి ఒక్కొక్క ఆబ్జెక్టివ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తారు, అలాగే ఒక్కొక్క టైప్ ఆఫ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ని కూడా సేకరిస్తారు, రైట్. ఇప్పుడు మనం సపోజ్ అనుకుందాం న్యూట్రిషనల్ స్టేటస్, న్యూట్రిషనల్ ఛాలెంజెస్, ఇవి 2 తీసుకుందాం. సో న్యూట్రిషనల్ స్టేటస్ మీద మీరు ఒక 1.1 ఇంట్రొడక్షన్ ఇచ్చారు, న్యూట్రిషనల్ ఛాలెంజెస్ మీద 1.2 ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అలాగే మీరు రివ్యూ ఆఫ్ లిటరేచర్ని కూడా అలాగే డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక 5 ఆర్టికల్స్లో ఒక 3 ఆర్టికల్స్ మీరు న్యూట్రిషనల్ స్టేటస్ మీద ఇస్తే, ఓకే, ఇంకొక 2 ఆర్టికల్ న్యూట్రిషనల్ ఛాలెంజెస్ మీద ఇవ్వాలి. ఓకే, సో ఇవి న్యూట్రిషనల్ స్టేటస్ కింద ఇస్తే ఇవి ఒక 2 ఆర్టికల్స్ న్యూట్రిషనల్ ఛాలెంజెస్ మీద ఇవ్వాలి. సో వీటికి మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఇది 3rd చాప్టర్ కాబట్టి హెడ్డింగ్ ఎట్లా ఇవ్వాలి, రైట్, 3.1. యూ గెస్డ్ దిస్ రైట్. సో 3.1 అని ఇచ్చి ఇక్కడ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ సో అండ్ సో మీరు తీసుకునే యంగ్ అడల్ట్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ ఉమెన్స్ ఆర్ సంథింగ్. ఓకే, సో అలా ఇచ్చేసి మనం ఇక్కడ రివ్యూస్ అనేది రాయాలి. సో రివ్యూస్ ఎలా రాయాలి, ఫస్ట్ ఎప్పుడు కానీ ఏం రావాలి, ఫస్ట్ ఆథర్ నేమ్ రావాలి. ఓకే, ఆథర్ నేమ్ రావాలి. సో మనకి జనరల్ ఆర్టికల్స్లో చాలా ఆథర్ నేమ్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు అని అంటే అంత ఆథర్ నేమ్స్ అందరు ఇంక్లూడ్ చేయొద్దు. ఓకే, సో ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ఆథర్ ఎవరైతే ఉంటారో హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ దట్ ఎంటైర్ ఆర్టికల్. ఓకే, సో ఫస్ట్ ఆథర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆథర్ నేమే రాయాలి. ఓకే, ఆ ఒక్క ఆథర్ నేమ్ రాసేసి కామ పెట్టేసి ETAL. ఈ ETAL అంటే ఏంటి, ETAL అంటే ఈ ఆథర్తో ఉన్న రిమైనింగ్ ఆథర్స్ అని అర్థం. ఓకే, సో రిమైనింగ్ ఆథర్స్ అని అర్థం. సో కండక్టెడ్ ఆ స్టడీ ఆన్ అని స్టార్ట్ చేయాలి. ఏం స్టడీ చేశాడు, టైటిల్. ఓకే, నెక్స్ట్ ఎక్కడ చేశారు, ప్లేస్. ఓకేనా, ప్లేస్. నెక్స్ట్ మెథడాలజీకి జంప్ కావాలి ఇంకా వెంటనే. నెక్స్ట్ టైటిల్ వచ్చేసి ప్లేస్ వచ్చేసింది. ఒకవేళ చెప్పాను కదా కొంతమందికి ఏం వేరే ఉంటుంది, టైటిల్ వేరే ఉంటుంది. సో అలా మీకు ఒకవేళ ఇంక్లూడ్ అయ్యేది ఉంటే, సో ఆయన ఏం ఏంటి అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడాలజీ. ఓకే, ఏ ఏజ్ గ్రూప్ మీద చేశారు, వల్నరబుల్ పీపులా, ఎవరి మీద చేశారు, పీపుల్ ఆర్ రెస్పాండెంట్స్. శాంపుల్ సైజ్ ఎంత, ఓకే, శాంపుల్ సైజ్ ఎంత. ఆ తర్వాత వాళ్ళు ఏ మెథడ్ యూజ్ చేశారు అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏంటి. ఓకే, స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళకి ఏం రిజల్ట్ వచ్చింది అండ్ వాళ్ళ కన్క్లూజన్ ఏంటి లాస్ట్కి. సో ఈ మెథడ్లో మీరు రివ్యూ ఆఫ్ లిటరేచర్ రాయాలి. ఓకే, ఫర్ సపోజ్ సాయి శివాని, I won't include my what you will say initial. Okay, Sai Shivani and one more author conducted a study on assessment of nutritional status among visually impaired young females in Hyderabad. Okay, in Hyderabad. So my objectives at the age group of 18 to 25 years and among visually impaired females
okay, sample size, and I've used some statistical analysis, and finally I got the conclusion. ఇలాగా మీరు రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనేది క్లియర్గా రాయాలి. సో సేమ్ గోస్ టు అనదర్ రివ్యూ ఆఫ్ లిటరేచర్స్ ఆల్సో. సో దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ రైటింగ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ రైటింగ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. అండ్ నెక్స్ట్, జనరల్గా చాప్టర్ 4 మెథడాలజీ నేను సపరేట్ ఎపిసోడ్ చేస్తానండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో ఐ విల్ జస్ట్ ర్యాప్ అప్ విత్ దిస్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఇట్ సెల్ఫ్, బికాస్ మెథడాలజీ యూ నీడ్ టు అండర్స్టాండ్ డెప్త్ అనమాట. హౌ మచ్ యూ విల్ లెర్న్ అబౌట్ మెథడ్స్ that you are going to include, that you need to understand. So అందుకే మెథడాలజీ I'll do in very separate episode. It is a vast episode, okay, because I'll say you some methods that you are going to include for assessments, for product development, and for another things, okay. So we'll discuss like that for using methodology. And yes, if anyone watching these episodes, please share it to your MSc final year students who doesn't have any guidance on this thesis writing or something, okay. సో ఈ చాప్టర్ 3 వరకు నేను మీకు ఫార్మేట్ ఆఫ్ రైటింగ్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ థీసిస్ చెప్పాను కదా. సో చాప్టర్ 4, as I said previously, I'll tell you in a separate episode itself. So yes, ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూట్రివర్స్ అకాడమీ, అండ్ ప్లీజ్ షేర్ ఇట్, అండ్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ notification bell icon so that you can update another episodes also. So yes, let's success this research methodology with the help of these episodes. Thank you everyone.